నమస్తే తెలుగు పీపుల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫుడ్. నేను మీ నితిన్ కృష్ణ. మీరు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ద ఒరిజినల్ అక్షయ్ దమ్ బిర్యానీ హొస్కోట్. ఎస్, మీరు విన్నది నిజమే. కర్ణాటక హొస్కోట్లో మటన్ దమ్ బిర్యానీ కోసం క్యూ కట్టిన బిర్యానీ పాయింట్ ఇదే. ఇప్పుడు దాని ఫ్రాంచైజ్ మన మణికొండలో పెట్టడం జరిగింది. సో ఇది ఎక్కడుందంటే నియర్ బై చిత్రపూర్ కాలనీ, మల్కం చెరువు పక్కన. ఈ రోడ్డుని చాయ్ చస్కా రోడ్ అని కూడా చాలా మంది అంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రోడ్ స్టార్టింగ్ లో భారత్ పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఎంత దారుణంగా చెప్పిన తర్వాత కూడా మీరు నెత్తుకోవాల్సిన అవసరం లేదు. సీదా మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఇక్కడ ఆగితే 4 AM కి మంచి వేడి మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ తినొచ్చు. దాంతోపాటు కుష్కా విత్ ఇంకా కాంబినేషన్ చాలా ఉన్నాయి. లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో తిని చూసేద్దాం, వచ్చేయండి. సో ఫైనల్గా ఇక్కడ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. అన్నీ బాగున్నాయి. నేను 3 ఐటమ్లు ఆర్డర్ చేయడం జరిగింది. ఒకటి చికెన్ బిర్యానీ, అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కబాబ్స్ అండ్ మటన్ హొస్కోట్ బిర్యానీ. సో ఇక్కడ 3 ఫేమసే. ఇక్కడ వీటి కాంబినేషన్లో ఏంటంటే మనకి రైతా అండ్ గోంగూర ఇవ్వడం జరిగింది. బేసికల్గా గోంగూర అనేది గుంటూరు కాంబినేషన్. బట్ ఏంటంటే హొస్కోట్ బిర్యానీలో ఇది మెయిన్ కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో సందేహం లేదు. వరల్డ్ వైడ్ హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు. 4 AM బిర్యానీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లోని, కన్నడ రాష్ట్రాల్లో కూడా అంతే ఫేమస్. సో ఇప్పుడు ఒక్కొక్కటి టేస్ట్ చేసి మనం టేస్ట్ ఎలాగుందో చెప్పేద్దాం. పీస్ అయితే చాలా క్రిస్పీగా, స్పైసీగా, ముక్క లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనకు ఆ స్మూత్నెస్ అనేది ఉంది. సో కమింగ్ టు చికెన్ బిర్యానీ, మంచి వేడివేడిగా ఉంది. దీంట్లోకి గోంగూర కాంబినేషన్ అద్దరిపోద్దు గురువు గారు. బిర్యానీ అయితే అద్దరిపోయింది. చికెన్ బిర్యానీ నిజంగా సీరియస్గా చాలా అద్దరిపోయింది. బేసికల్గా హైదరాబాద్లో 4 AM బిర్యానీస్ చాలా ఉన్నాయి. బట్ ఇన్ని 4 AM బిర్యానీస్లో అక్షయ్ దమ్ బిర్యానీ అద్దరిపోయింది. ఎందుకంటే ఇది హొస్కోట్ బిర్యానీ కాబట్టి. సో ఇందులో చికెన్ పీస్ కూడా ఏంటంటే స్మూత్ ఉంది. బేసికల్గా వీళ్ళు ఫ్లెష్ తప్ప రైస్, ఇందులోకి వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వీళ్ళకి హొస్కోట్ నుంచి వస్తాయి. వీళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేయడానికి ఏమీ లేదు. సో చెఫ్ను కూడా ఈ ఫ్రాంచైజ్కి వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడ పంపించడం జరుగుతుంది. సో అక్కడున్న టేస్ట్ని ఏమాత్రం తగ్గకుండా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చికెన్ బిర్యానీ అయితే అద్దరిపోయింది. సో ఇప్పుడు మటన్ చూద్దాం. బేసికల్గా మటన్ మనం చూస్తే దీని యొక్క టెక్స్చర్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. హొస్కోట్ బిర్యానీ టెక్స్చర్ ఇలాగే ఉంటుంది. బయట 4 AM బిర్యానీలో ఎక్కడ కూడా మీకు ఈ టెక్స్చర్ రాదు. సీరియస్లీ ఈ మటన్ బిర్యానీ అద్దరిపోయింది. పీస్ అయితే నెక్స్ట్ లెవెల్. నేను నిజంగా హొస్కోట్ వెళ్ళలేదు. హొస్కోట్లో నిజంగా బిర్యానీ ఇంత టేస్టీగా ఉంటుందా? అస్సలు దీనికోసం ఎంత క్యూ కట్టినా తప్పలేదు అనిపించింది. అండ్ ఇంకోటి, ఈ బిర్యానీ తింటుంటే ఒక మసాలా స్మెల్ వస్తుంది. అది ఇంకా టెంప్ట్ చేస్తుంది నిజానికి. నెక్స్ట్ లెవెల్ హైలైట్. ఎస్పెషల్గా చెప్పాలంటే వీళ్ళు బిర్యానీ చేసినప్పుడు లాస్ట్లో ఒక గీ వేసారనమాట. ఆ గీ వేసేటప్పటికి ఆ బిర్యానీ యొక్క ఫ్రాగ్రెన్స్ మొత్తం మారిపోయింది. అండ్ దట్టు వీళ్ళు వాడిన మసాలాలన్నీ కూడా చాలా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్. హైదరాబాద్లో ఎన్ని 4 AM బిర్యానీలు ఉన్నా సరే అక్షయ్ దమ్ బిర్యానీ కొట్టే బిర్యానీ లేదు. ఎందుకంటే ఇది హొస్కోట్ అక్షయ్ దమ్ బిర్యానీ కాబట్టి. బేసికల్గా బిర్యానీ మన ఇంట్లో చాలా నార్మల్గా చేస్తారు. హోటల్స్లో కూడా గ్యాస్ మీద వాటి మీద చేస్తారు. బట్ వీళ్ళ ఓల్డ్ స్టైల్ రెసిపీ అథెంటిక్గా చేయడం అనేది ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మాత్రం వీళ్ళు ఎక్కడ మిస్ చేయట్లేదు. ఎందుకంటే ఈ బిర్యానీ కంప్లీట్గా కట్టెల పొయ్యి మీద నాన్ స్టాప్గా ఒక 2.5 hours ఒక 4-5 చెఫ్లు కష్టపడితే తయారైన బిర్యానీ అనమాట ఇది. దీనికి ఇంత టేస్ట్ రావడానికి కారణం మసాలాలన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళు కట్టెల పొయ్యి మీద వండడం అనేది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడున్న జనరేషన్లో మనం ఏదైనా వాడచ్చు, బట్ కట్టెల పొయ్యి మీద వండడం వల్లే ఈ బిర్యానీకి ఇంత టేస్ట్ రావడం జరిగింది. సో బేసికల్గా 4 AM బిర్యానీ పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది? అంటే బేసికల్ నాది టూరిజం అండ్ హాస్పిటాలిటీ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో ఐవ్ డన్ ఫుడ్ అండ్ బెవరేజ్ అవన్నీ ముందు చదువుకున్నాను. దెన్ బెంగళూరుకి వెళ్తూ ఉండేవాళ్ళం మేము. దగ్గర కదా, 600 kilometers అవే. సో వెళ్తూ ఉంటే అక్కడ అక్షయ్ ట్రై చేసాం, హౌస్కోటే. ఓకే. సో అక్కడ నచ్చింది మాకు. నచ్చి ఫుడ్ నచ్చి వెళ్ళినప్పుడల్లా తినేవాళ్ళము. సో దెన్ అక్కడ డిసైడ్ అయినాం. సో ఇది మన దగ్గర లేదు కదా, ఇక్కడ 4 AMs ఉన్నాయి కానీ అక్కడ టేస్ట్ ఇక్కడ లేదు. సో అక్కడ ఫ్లేవర్స్ ఇక్కడ తీసుకొద్దామని చెప్పి. అండ్ ఇక్కడ ఆ రెసిపీ ఎగ్జాక్ట్ గా దింపగలుగుతున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఇది మన ఫ్రాంచైజీ అండి.
ఓకే మనం అక్కడ నుంచి ఫ్రాంచైజీ తీసుకొని మసాలాస్ ఆల్ ద రైస్ అవన్నీ మనం అక్కడ నుంచి తెప్పించుకుంటాం. ఈవెన్ రైస్ కూడా అక్కడ నుంచే? అవునవును, కర్ణాటక బేస్డ్ రైస్, కాలం రైస్ అని ఒకటి ఉంటది. ఓకే. అండ్ అదే చిట్టుముత్యాల రైస్, ఆల్మోస్ట్ జీరా రైస్ అని ఒకటి ఉంటది. ఓకే. ఇంకా బాస్మతి రైస్ అన్ని అక్కడ నుంచి. సో ద అరోమా అండ్ ఆల్ అక్కడ నుంచి తెస్తాం కాబట్టి మీకు అదే టేస్ట్ వస్తుంది. ఐ హావ్ ఎ డౌట్, బేసికల్ గా ఇంత మంచి టేస్ట్ ఇది రెగ్యులర్ రైస్ లోనే ఉంటది, ఇంత మంచి క్వాలిటీ ఇంత తక్కువ ప్రైస్ కలగలుగుతారు. ఈవెన్ నాకు తెలిసి హౌస్కోట్ లోని ఇది ఇంకా ప్రైస్ ఎక్కువ, బట్ ఇక్కడ మీరు ప్రైస్ తక్కువ పెట్టారు. వై, ఎందుకు? జస్ట్ ఫర్ కస్టమర్స్ అండి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసము. Okay. సో వి ఆల్సో గివ్ 1000 ml. మీరు చూస్తే వేరే కంపేర్ చేస్తే దే గివ్ 750 ml. Yes. క్వాంటిటీ వైజ్ కూడా ఇట్ ఇస్ 1000 ml. సో మోర్ దెన్ 1 పర్సన్ ఇద్దరు వస్తే దే కెన్, ఇఫ్ దే ఆర్ అంటే లైక్ ఎలా చెప్పాలంటే ఒక అబ్బాయి అమ్మాయి వస్తే బేసికల్ గా అమ్మాయిలు కొంచెం తక్కువ తింటారు, ఒక కపుల్ కి సఫిషియెంట్ గా సరిపోతుంది ఒక ఫుడ్ మనం ఆర్డర్ చేస్తే. హౌస్కోట్ బిర్యానీ పేరు వింటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, అంటే టేస్ట్ ఇంకా బాగుంది మాస్టర్. ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా మనం టేస్ట్ చేయాల్సిన ఐటమ్స్ ఏంటంటే మటన్ దమ్ బిర్యానీ అండ్ కుష్కా విత్ కబాబ్ అండ్ చికెన్ దమ్ బిర్యానీ ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. ఇది ఆల్రెడీ అడ్రస్ ఎక్కడ ఉందనేది కింద లింక్ లో ఇచ్చాను. అండ్ ఆల్రెడీ అక్షయ్ దమ్ బిర్యానీలో ఎవరైనా టేస్ట్ చేస్తుంటే ఈ మీకు నచ్చిన ఐటమ్ ఏంటనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఎవరైనా రాకపోతే ఇమీడియట్ గా ఇప్పుడే వచ్చి మీకు నచ్చిన ఐటమ్ ని తిని అది ఎలా ఉందనేది కమెంట్ బాక్స్ లో పిన్ చేయండి. ఇదేంటి మాస్టరు మన 4M అక్షయ్ దమ్ బిర్యానీ ముచ్చట్లు చూసారు కదా. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై. కానీ మనం ఎప్పుడు పాడే వేలం పాటే, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. బాయ్.